అందరికీ నమస్కారం అండి. రేపు నిర్జల ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. జ్యేష్ఠ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల లేదా భీమసేన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీహరికి ఎంతో ప్రీతికరమైన ఈ ఏకాదశి వేళ ఉపవాస దీక్ష ఆచరించే వారు కనీసం నీరు కూడా తాగకుండా ఉంటారు. అందుకే దీనిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను పాటించే వారికి ఏడాది పొడవునా 24 ఏకాదశులు పూజ చేసిన ఫలితం లభిస్తుందని చెబుతారు. మహాభారత కథలో నిర్జల ఏకాదశి గురించి వేదవ్యాసుడు వివరించారు. ఈ పర్వదినాన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని అంటారు. అంతేకాక తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతారు. ఈ నిర్జల ఏకాదశి వేళ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందడానికి ఏమేం చేయాలని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము. నిర్జల ఏకాదశి వేళ తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశి తిథుల్లో నిర్జల ఏకాదశి చాలా కఠినమైనది. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరించే వారు చుక్క నీరు కూడా తీసుకోకూడదు. అయితే అనారోగ్యంతో ఉండే వ్యక్తులు ఉపవాస వేళ నీటిని పండ్లను తీసుకోవచ్చని శాస్త్రాలు పేర్కొనబడింది. నిర్జల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు ప్రతిమను ధూపదీప నైవేద్యాలతో పూలతో తులసి మాలలతో అలంకరించి పూజించాలి. తులసి మొక్క చుట్టూ 5 లేదా 7 సార్లు ప్రదక్షిణ చేసి అనంతరం ఏకాదశి కథను చదువుకొని హారతినివ్వాలి. ఈ రోజంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అంతేకాదు నిర్జల ఏకాదశి వేళ ఉపవాస దీక్షను ఆచరించే వారు పగటిపూట నిద్రపోకూడదని అంటారు. విష్ణుమూర్తిని స్మరించుకుంటూ రాత్రి భజన కీర్తనలు చేయాలి అని అంటారు. అనంతరం మరుసటి రోజు ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో పూజలు చేసి ముందుగా అన్నం తిని అప్పుడే ఉపవాస దీక్ష పూర్తవుతుంది. ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు. నిర్జల ఏకాదశి వేళ ఓం అనిరుద్ధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలని అంటారు. తులసి చెట్టు ఎదుట ఆవునేతితో 11 దీపాలు వెలిగించాలని, ఈ పర్వదినాన శ్రీహరికి బియ్యంతో చేసిన పాయసాన్ని సమర్పించాలని, ఎవరి జాతకంలో అయినా ఏదైనా దోషం ఉంటే దాన్ని పోగొట్టుకోవడానికి నిర్జల ఏకాదశి రోజున నీరు, పసుపు, బట్టలు, మామిడి, పుచ్చకాయ లేదా పంచదార తదితర వాటితో బ్రాహ్మణులకు, పేదలకు దానంగా ఇవ్వాలి. ఈ ఏకాదశి రోజున శ్రీహరిని, లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఓం నమో వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల కోరికలన్నీ నెరవేరుతాయని అంటారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, గోవింద హరి గోవింద.